ఇది గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మా మా కళ్యాణ్ రామ్, మా డైరెక్టరు, హీరో రవితేజ, సురేందర్ రెడ్డి, గ్యారంటీగా సినిమా సూపర్ డూపర్ హిట్, డౌట్ అయినది. మన్మథ నామ సంవత్సరాన్ని నందమూరి నామ సంవత్సరంగా మారుస్తూ పటాస్ గుడ్ స్టార్టింగ్ ఫర్ ద 2015 ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత మళ్ళీ ఈ బ్యాండ్ నుంచి తారక రామారావు ఆర్ట్స్ నుంచి వస్తున్న కిక్ 2 చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే మాటల సందర్భంలో ఒక 15 నిమిషాలు నాకు స్టోరీ నేరేట్ చేశారు కళ్యాణ్. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను, చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను, అట్ సేమ్ టైం చాలా పట్టుదలగా ఫీల్ అయ్యాను. మనం ఇంతకంటే మంచి కథ చేయాలి అని. అంత చాలా బాగుందండి కిక్ కథ. డెఫినెట్గా తమను చాలా మంచి మ్యూజిక్ ఉంటుంటాడు, డెఫినెట్గా ఇప్పుడు వినబోతున్నాం. అలాగే మాస్ మహారాజా రవితేజకి, మై బ్రదర్ సురేందర్ రెడ్డికి కిక్ని మించిన కిక్ ఈ సినిమా ఇవ్వాలని, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ కలకాలం నిలిచిపోయేలా సినిమాలు తీస్తూ తన ప్రయత్నాన్ని తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న మా నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్కి, వాళ్ళ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నాను. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్ కళ్యాణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ ఇది. సో నాకు ఈ సంస్థ అన్న కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టం. సో ఈ సినిమా కూడా తారక్ గారు ఈ సినిమా ముందు పటాస్ ఆడియోలో చెప్పారు నందమూరి నామ సంవత్సరం అని. సో అది జరుగుతూ వచ్చింది. కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్గా కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ అంటే మనం చాలామందిని చూస్తాం, కానీ బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు మన ముందున్నారు, తారక్ గారు, రవితేజ గారు. సో రవితేజ గారికి కూడా ఈ సినిమా ఆయన కెరీర్లో సురేందర్ రెడ్డి గారి ఆయన కాంబినేషన్లో మళ్ళీ కిక్ మించిన స్థాయిలో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా కిక్ సినిమా చేసాం. ఈరోజు 2009లో అది చేస్తే 2015 టైంకి కిక్ 2 అనగానే దీనికి ఎక్స్పెక్టేషన్ రెండింతలు అయిపోయింది. బాధ్యతతో మరింత భయంతో పనిచేశాను అనుకుంటున్నాను. ఈ కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న సినిమా ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్గా, మాస్ మహారాజా రవితేజ హీరోగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మళ్ళీ ఇంకో సినిమా పనిచేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఒక మాట అయితే చెప్పగలను, కిక్ 2 అని పేరు పెట్టిన దానికైనా ఈ సినిమా మిమ్మల్ని రెండింతలు ఎంటర్టైన్ చేస్తుంది. డెఫినెట్గా దానికంటే బెటర్ కంటెంట్, దానికంటే బెటర్ ఎంటర్టైన్మెంట్, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఈ సినిమా మీ అందరికీ డబల్ కిక్ ఇస్తుందని నమ్ముతూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. నమస్తే. వేదిక ఉన్న పెద్దలందరికీ, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ కళ్యాణ్ రామ్ గారు, ఆ సంస్థ నడుపుతున్న హరి గారికి, వాళ్ళ టీంకి థ్యాంక్ చెబుతూ, ఈ సినిమా కిక్ 1 కంటే యాక్షన్ స్పాట్స్ 4-5 ఎక్స్ట్రా ఉంటుంది దీనిలో. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో మాకు రేసు గుర్రం హిట్టు, అదే ఇంకో హిట్టు కిక్ 2 కాంబినేషన్లో డెఫినెట్గా మేము ఈ ఫైట్స్ అలాంటి అద్భుతంగా వచ్చినాయి. ఎందుకంటే మేము చెప్పడం కాదు, డబ్బింగ్ చేస్తున్న తనికళ్ళ భరణి వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఫైట్స్ బాగా వచ్చినాయి అన్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఫుల్ ఫామ్లో ఉన్నారు. రవి గారు, సురేంద్ర, కళ్యాణ్ రామ్ గారు అండ్ తమన్ మీకు తెలియదు, అండ్ రైటర్ వకాంత్ వంశీ. సో డెఫినెట్గా ఈ సినిమా కిక్ యాస్ మూవీ అవుతుంది. అండ్ నాకు కిక్ మూవీ నాకు బాగా ఇష్టం. సో ఈ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లాగా కిక్ 1, 2, 3, 4, 5 అలా కంటిన్యూ అవ్వాలి. ఐపీఎల్ సీజన్స్ లాగా సమ్మర్కి ఒక కిక్ రావాలని నేను పరిస్థితిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. మాస్ మహారాజ్ గారి ఫ్యాన్స్కి, అలానే నందమూరి గారి ఫ్యాన్స్ అందరికీ, నా జీవితానికి సరిపడే కిక్ ఇచ్చిన రవితేజ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ కిక్కే ఎక్స్ట్రాడినరీ అనుకుంటే ఇది డబల్ కిక్తో వస్తుంది.
నేను డైరెక్టర్ అయిన తర్వాత తెలిసిన ఫస్ట్ విషయం ప్రొడ్యూసర్ వాల్యూ అండి. ఈ సినిమాని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, నందమూరి కళ్యాణ్ రామ్ గారు గట్స్తో నిర్మించారు. ఆ బడ్జెట్, ఆ స్పాన్, తర్వాత సురేందర్ రెడ్డి గారు స్టైల్ అనగానే ఫస్ట్ మా డైరెక్టర్లందరికీ గుర్తొచ్చే డైరెక్టర్. నేను రైటర్గా ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యాను. కథ చెప్పే అవకాశం వస్తే వెళ్ళలేదు, ఎందుకంటే అందరు నన్ను భయపెట్టారు. రైటర్ని ఆయన వాడినట్టు ఎవరు వాడరని చెప్పారు. డే అండ్ నైట్ ఆయన వెంబడి పెట్టుకొని, అంటే అంత డెడికేషన్. అలానే వక్కన్ తుమ్సి గారు ఆల్రెడీ సాలిడ్ హిట్లు ఇచ్చారు సార్, ఈ సినిమాతో కూడా పెద్ద హిట్ మీరు సంపాదిస్తారు. అలానే తమన్ గారికి, కెమెరామెన్ మనోజ్ పరవంశ, అందరికీ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ నమస్కారం. మీ రవి కిషన్. Yes, Mas Maharaj is going to come. Yes. Yes, Ravi Teja, the Mas Maharaja will come, my brothers. Thank you so much to my first my thank you बोलेगा आप लोगों को कि सूरज रेस गुर्रम में मत डाला शिवा रेड्डी को आप लोगों ने पसंद किया, तो नमस्कारम आप लोगों को. और तेलुगु हम सीख रहा है, हम डबिंग किक 2 में हम अपना आवाज़ में कर रहा है. Yes, so next you'll hear me. So thank you Surinder Reddy sir. He's my godfather in Andhra Pradesh. भोजपुरी हिंदी फिल्म हम 300 फिल्म किया, बट यहाँ पे आई एम एंजॉइंग. तेलुगु ऑडियंस, तेलुगु पीपल, सुपर्ब, बहुत मज़ा आया आप लोग, फैंटास्टिक. एंटायर टीम, थैंक यू सो मच. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ గారి సారథ్యంలో నిర్మించినటువంటి సినిమా కిక్ 2. కిక్ 2 అంటే కిక్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. దాన్ని రెట్టింపు చేసి కొట్టాడు డైరెక్టర్ సురేంద్ర. సురేంద్ర గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంతకుముందు సినిమా నన్ను రేసు గుర్రంలో కిల్బిల్ పాండే ఆ క్యారెక్టర్లో ఆయన నన్ను చూపించిన విధానం, ఆ క్యారెక్టర్ని సృష్టించినటువంటి వక్కంతం వంశీ, దట్ క్రెడిట్ గోస్ టు దెమ్. ఈ సినిమాలో అంతకంటే విచిత్రమైనటువంటి క్యారెక్టర్ను దాన్ని సృష్టించారు. దీనిలో సరే రవితేజ గారు, ఆయనతో నా కాంబినేషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరీ దారుణంగా రెచ్చిపోయాడు ఈ సినిమాలో. ఆ మనిషిని ఇప్పుడు చూస్తుంటేనే అనిపిస్తుంది సానబట్టిన కత్తిలా ఉన్నాడు. నేను మా ఇద్దరి కాంబినేషన్లో మరి నన్ను చూస్తే మిగతా ఆర్టిస్టులా కాకుండా నన్ను మరీ ఆడుకుంటాడు, నాకు తెలుసు అది. ఈ సినిమాలో ముఖ్యంగా క్యారెక్టరే అట్లాంటిది. నన్ను ఏ బాల్ అయితే ఆ బాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఏది కావాలంటే అది ఆడుకునేటువంటి క్యారెక్టరు చాలా అద్భుతంగా మలిచారు సురేందర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఎందుకంటే మై ఫేవరెట్ బ్యానర్, మై ఫేవరెట్ హీరో ఎన్టీ రామారావు గారు, అలాగే ఆయన పేరుని ఒక లెజెండరీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మొదటి చిత్రంతోనే అతను ఒక్కడే చిత్రంతో పెద్ద హిట్ చేసిన కళ్యాణ్ రామ్ అండ్ సురేందర్ రెడ్డికి బిగ్ విషెస్. ఎందుకంటే అతను ఒక్కడే ప్రయాణంలో ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఐ వాజ్ సపోజ్ టు బి ప్రొడ్యూసింగ్ దట్ మూవీ. ఏ కారణం వల్ల ఎందుకో ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ కళ్యాణ్ రామ్ ఆ కథని సురేందర్ రెడ్డిని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు సురేందర్ లాంటి టాప్ డైరెక్టర్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన కళ్యాణ్కి ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ సూపర్ టాలెంట్ ఇన్ సురేందర్ రెడ్డి. అండ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ సురేందర్ రెడ్డి ఫర్ గివింగ్ మై సన్ అ హ్యూజ్ డెబ్యూ ఇన్ రేస్ గుర్రం. ఐ క్యాంట్ నిన్ను ఎలా నీ రుణం తెచ్చుకోవాలో తెలియదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ సురేందర్. థ్యాంక్ యూ. అలాగే కంటిన్యూషన్తో మన కళ్యాణ్ కూడా మళ్ళీ పటాస్లో కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఐ స్టిల్ ఓ లాట్ టు బోత్ ఆఫ్ యూ. బట్ మన ముగ్గురు కాంబినేషన్లో అసలు ఫస్ట్ అతను ఒకటితో జరగాల్సింది. ఫ్యూచర్లో తప్పకుండా మన ముగ్గురం కలిసి ఏదో చేయాలని నేను ఆశిస్తున్నా. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నాకు అన్నం పెట్టిన సంస్థ. రవితేజ్ గారితో నేను అసోసియేట్గా చాలా సినిమాలు పనిచేశాను. ఫస్ట్ ఈడియట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు.
మామూలుగా కాదు, మామూలు ఎనర్జీ కాదు, అద్భుతమైన ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ ఆయన. ఎనర్జీకి మారిపోయారంటే ఆయనే. సో రవితేజ్ గారు ఆల్ ద బెస్ట్. నా ఫ్రెండ్ సూరి, కిక్ తర్వాత కిక్ 2 మన వక్కంత వంశీ చెప్పినట్టు డబుల్ కిక్ ఇవ్వబోతుంది డెఫినెట్గా, ఎందుకంటే నాకు కథ కూడా తెలుసు. సో తమన్, సాయిగా పిలువబడే తమన్, ఆల్ ద బెస్ట్ తమన్. ఫైనల్గా నన్ను డైరెక్టర్గా నేను ఈ పొజిషన్లోకి రావటానికి మూల కారణం నందమూరి కళ్యాణ్ రామ్ గారు. ఆయనకి నేను ఆ జన్మంతా రుణపడి ఉంటాను. ముందుగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఏది మాట్లాడినా తక్కువే, అంత అద్భుతంగా ఉంది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అందులో అంత కిక్ 2 అని ఎందుకు పేరు పెట్టారు, ఆ పేరుకు సార్థకత ఈ ట్రైలర్. అలాగే ఇక రవితేజ గారితోనే ప్రపంచం మొత్తం అంగీకరించే ఒక ఇదేందంటే రవితేజ గారితోనే నా ట్రావెల్, నా సినీ జీవితం స్టార్ట్ అయింది. అదే భద్ర. తనను మీరు స్క్రీన్ మీదే చూశారు. యాజ్ ఇట్ ఈజ్ నేను తనతో కలిసి ట్రావెల్ చేశాను కాబట్టి తన ఎనర్జీ ఏంటి, తన ఎంకరేజ్మెంట్ ఏంటి, తను ఎలా ఉంటాడు ఏంటి అనేది ఆ వోల్టేజ్ నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను తనతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. ఎన్నిసార్లు చెప్పినా బోరు కొట్టినా సరే తప్పకుండా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఎంతమంది చెప్పినా ఒక అద్భుతమైన ఎనర్జీ ఉన్న ఆర్టిస్ట్ రవితేజ గారు. అందులో నో డౌట్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అలాగే సురేందర్ రెడ్డి గారు, తను ఎలాంటి సినిమాలు తీశాడో మీకు తెలుసు. అంటే ప్రతి సినిమా మంచి సినిమాయే చేసుకుంటూ వెళుతున్న ఒక మంచి డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు. అలాగే కిక్, మీకు ఎంత కిక్ ఇచ్చిందో కిక్ 2 ఆ ట్రైలర్తోనే వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పారు. మేము వచ్చి అదేదో ఇది చేస్తా అది చేస్తాను మేము చెప్పనవసరంలా, క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఒక మంచి హిట్ అయి ఇండస్ట్రీకి ఊపిరి అవ్వాలి అని నేను కోరుకుంటూ, నమస్కారం. మామూలుగా ఆడియో లాంచ్లో మాట్లాడండి అంటే అందరికీ నచ్చినట్టు ఏం చెప్పాలి ఆలోచిస్తాం. కానీ
about Kick 2, I'm just very, very, very thankful. Suri sir ki na మీద ఎంత నమ్మకం పెట్టినందుకు, నాకు ఎంత encourage చేసినందుకు, and I've learned a lot from you, sir. So chala chala thank you for that. I'm really happy to be associated with NTR Arts banner. So producer Kalyan Ram garuki nanu enta pedda project lo oka భాగంని పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ. హీరో గారు, it was a lot of fun working with you. One thing I learned that falling in love with the process of cinema is the best thing that can happen to an actor. Thank you so much నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు and encourage చేసినందుకు. It was a lovely experience. And Taman, కిక్ 2 అని టైటిల్కి నీ మ్యూజిక్తో కిక్కో కిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెరీ బిగ్ డే, చాలా సంతోషంగా ఉంది దిస్ డే. ఎన్టీఆర్ గారు, ఐ థ్యాంక్ ఎన్టీఆర్ గారు ఫర్ కమింగ్ దిస్, మేకింగ్ దిస్ ఆడియో ఈవెన్ మోర్ వెరీ బిగ్. అండ్ ఇట్స్ మై 8th ఫిల్మ్ విత్ రవితేజ గారు. ఫ్రమ్ ఆ కిక్ నుంచి ఈ కిక్ దాకా ఆయన కిక్ ఇస్తూనే ఉన్నారు నాకు. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ టీమ్. అండ్ సురేందర్ రెడ్డి, who gave me all the all the biggest opportunities. I really thank Surendra Reddy for giving me this one more kick in life. And I thank this banner, NTR Arts, Hari Garu, Shivaji Garu, Funny Garu, the whole team who really worked very, very hard to bring this output today. And Kalyan Ram Garu, finally. Andariki namaskaram. Exactly 10 years, May 7th రిలీజ్ అయింది అతనొక్కడే. అంటే ఎగ్జాక్ట్లీ 10 years అయింది. మళ్ళీ ఆఫ్టర్ 10 years తర్వాత కిక్ 2 సేమ్ బ్యానర్లో చేస్తున్నాను. కళ్యాణ్ అతనొక్కడేకి తను లేకపోతే ఆ సినిమా జరిగేది కాదు. ఆ సినిమా చేసే గట్స్ కూడా ఆ టైంలో ఎవరికి లేదు. అగైన్ ఆఫ్టర్ 10 years తర్వాత కిక్ 2 ఈ సినిమాని కూడా కథను విని సో మచ్ బడ్జెట్ నాకు ఇచ్చి ఆ గట్స్ ఓన్లీ కళ్యాణ్ రామ్కే ఉంది. ఈ సినిమా కళ్యాణ్ చేసి ఉండకపోతే ఈ సినిమా కిక్ 2 అనే సినిమా జరిగేదే కాదు. థ్యాంక్ యూ కళ్యాణ్. అలాగే మాస్ మహారాజా, ఎవ్రీ ఇయర్ తనతో సినిమా చేయడానికి నేను ఆల్వేస్ రెడీ. కిక్ 3 కూడా చేయడానికి నేను రెడీ. సో అంత ఎనర్జీ ఉంటుంది రవితేజ అంటే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ, ఎవ్రీబడి, ఒక్కరి పేరు చెప్పలేను ఎందుకంటే ఫస్ట్ టైం నేను సో మచ్ ఎవ్రీ డే 60 days 300 మందితో పనిచేశాను. 300 నుంచి 400 మంది పనిచేశారు. ఆర్టిస్టులే కానీ టెక్నీషియన్సే కానీ కలుపుకుంటే 500 మంది అవుతారు. ఎవ్రీ డే 60 days చేశాను. వాళ్ళందరి సహకారం, టెక్నీషియన్స్ సహకారం, ఆర్టిస్టుల సహకారం అందరినీ నేను మర్చిపోలేను. ఈ సినిమా అనేది నాకు రియల్లీ మళ్ళీ ఇలాంటి సినిమా నేను చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. బట్ అంత లెసన్ ఈ సినిమా నాకు. అందరి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అందరి కోఆపరేషన్ ఉంది ఈ సినిమాకి, సూపర్. సో రియల్లీ అందరికీ నా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా హీరోయిన్ ఎస్పెషల్లీ లాంగ్ రన్, చాలా లాంగ్ రన్ ఉండే హీరోయిన్, నెంబర్ 1 పొజిషన్లో గ్యారంటీగా ఉంటుంది రకుల్. సో ఆల్ ది బెస్ట్ రకుల్. సో ఈ ఆడియో హీరో తమన్, ఎగ్జాక్ట్లీ 10 years అయింది. మళ్ళీ అగైన్ మా జర్నీ కిక్ 2 తోటి కంటిన్యూ అవుతుంది. సో ఈ ఆడియో కూడా నేను ఎలాగైతే అనుకున్నానో అలాగే తను నాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు. సో లవ్ యూ మై బ్రదర్. సో ఈ సినిమా డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా I would like to thank Raviteja Garu and Surendra Reddy for making this project. Vakanda Vamsi
కథ చెప్పిన వెంటనే ఈ సినిమా జరిగితే బాగుంటుందని మేమందరం అనుకున్నామండి. సో దానికి వెళ్ళి అడిగిన వెంటనే వాళ్ళు అప్లై చేసి ఈ సినిమా చేసినందుకు థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం. అభిమాన సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నటీనటులకి అందరికీ ఈరోజు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు సీతారామరాజు షూటింగ్ అప్పుడండి, సీతారామరాజు షూటింగ్ అప్పుడు బాగా గుర్తు, నిక్కర్లు వేసుకుని వెళ్ళేవాడిని షూటింగ్కి. నేను ఆయన ఎప్పుడు రవణ అంటూ ఉంటాను ముద్దుగా. సో ఆ సినిమాలో నటించాడు ఆయన. సో నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. అది అయినా చెబుతాను ఎంత టైట్ నిక్కర్లు వేసుకున్నాను అని. సరే, కొంతమంది పైకి వస్తే, కొంతమంది సక్సెస్ఫుల్గా ఉంటే మనకి చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది. అలా ఇక్కడ నేను ఫీల్ అయ్యేది రవణ గురించి, మా కళ్యాణన్న గురించి. అంటే తాతగారు నేర్పించిన సంస్కారం, ఆయన పాట ఒకటి ఉంటుంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, కృషి ఉంటేనే మనం పైకి వస్తాం. పేర్లు చెప్పుకోవడం కాదు, మనం కష్టపడాలి, మనం నిలదొక్కుకోవాలి అని ఫిలాసఫీని ఫాలో అయ్యేది మా అన్న కళ్యాణన్న మాత్రమే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ వెరీ మచ్. కిక్ అందరికీ మంచి కిక్ ఇచ్చింది. కిక్ 2 డబుల్ కిక్ వస్తానని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. మొత్తం యాక్టర్స్ అందరితో, దీంట్లో ముఖ్యంగా కొత్తగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది రాజ్పాల్ యాదవ్, రవి కిషన్ అండ్ సంజయ్ మిశ్రా. ముగ్గురు ఎవరిదాళ్ళు అసలు ఎరగ తీశారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్సు. మొత్తం యాక్టర్స్ అందరూ నిజంగా చెప్పినట్టు చాలామంది ఉన్నారు. ఇకపోతే రకుల్, వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఫిక్స్, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్, సూపర్. కళ్యాణ్ రామ్ నాకు అతి తక్కువ ఇష్టం ఉన్న మనుషులు ఆయన ఒకడు. వెరీ వెరీ నైస్ పర్సన్, అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్. ఎలాంటి ఒకవేళ కోపం వచ్చినా సరే నాకు తెలిసి నవ్వుతాను ఉంటాను అనుకుంటాను. నాకు బాగా నచ్చి, సో మన అసోసియేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను కళ్యాణ్. అండ్ ఈ సినిమా ఇంకొక మెయిన్ అసెట్, మంచి అసెట్, మనోజ్ పరమహంస కెమెరామ్యాన్. చాలా 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 బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమా అంత గ్రాండ్యూర్గా, అంత మంచి ఆ బ్లాగ్స్ కానీ ఏదైనా కానీ, సురేందర్ రెడ్డి స్టైల్ కానీ మొత్తం అంత ఆ కాంబినేషనే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ అది ప్రూవ్ అయింది రేస్ గుర్రంతో. అండ్ ఆ తర్వాత కిక్ 2, సూరి కిక్తో స్టార్ట్ అయింది, మళ్ళీ 6 years తర్వాత మళ్ళీ కిక్ 2. ఇందాక తను చెప్పినట్టు ఈ సినిమా కూడా బాగా మీకు నచ్చి డబుల్ కిక్ ఇచ్చి అన్నీ బాగుంటే కిక్ 3 కూడా డెఫినెట్ చేయడం రెడీ. సో వెరీ వెరీ హ్యాపీ, చాలా 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 ఆనందంగా ఉంది ఈ బ్యానర్లో సినిమా చేయటం. అండ్ యా వన్ మోర్, ఇక్కడ ఈ బ్యానర్కి బ్యాక్ బోన్ అన్న హరి అస్సలు కనపడ్డు, ముసిముసిలో నవ్వుతుంటాడు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడ్డు ఆయన, ఓన్లీ చేతలే. హీరో ఆఫ్ ది ఈవినింగ్ తమన్. ఇది ప్రతి ఫంక్షన్లో అడుగుతుంది, ఇది ఎన్నో సినిమా. నిజంగా నాకు నా షార్ట్ మెమరీ, ఎన్నో సినిమా ఇది, 8th ఫిల్మ్ ఇది. సో ఫెంటాస్టిక్ మ్యూజిక్, డబుల్ కిక్ ఇచ్చినట్టే నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. రేపు మీకు కూడా నచ్చుద్దని నా ప్రగాఢ నమ్మకం. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. యా, మా యాక్షన్ కమల్ మా యాక్షన్ ట్విన్స్ రామ్ లక్ష్మణ్లో ఆల్మోస్ట్ అన్నీ 1-2 తప్ప అన్ని సినిమాలు చేసాం మేము. ఈ సినిమాలో యాక్షన్ మాత్రం ఎరగ తీశారు వీళ్ళు.
థ్యాంక్ యూ రామ్ లక్ష్మణ్.